అసెంబ్లీలో జరిగినప్పుడు గవర్నర్ ప్రసంగం మీద వారు చేసినటువంటి కామెంట్స్ కానివ్వండి, ఇప్పుడు బయటకు వచ్చినాక మాట్లాడేటువంటి చూస్తుంటే ఇక కూడా బుద్ధి రాలేదు, ఇక కూడా మారరు అనేది మరోసారి తెలంగాణ ఉద్యమం పేరుతోటి ప్రజలను మోసం చేయడానికి మరోసారి ఇక బయటకు వస్తే ఆగడు, ఇక బయటకు వస్తే ఆగడు. ఏంటిది బయటకు వస్తే ఆగేది? ఏమున్నది కనుక, ఏం చేసింది కనుక? మొన్న కూడా హరీష్ రావు గారు వచ్చి వరంగల్లో ప్రెస్ మీట్ పెడతారు. వరంగల్ చేసింది ఏంటిదే అంటే దానికి జవాబు ఉండదు. 6 ముక్కలు చేసి 20 ఏళ్ళు వెనుక పంపించే విధంగా చేసింది తప్ప అభివృద్ధి మీద చర్చకు రాండి అంటే ముఖాలు ఉండయి. కానీ ఎంతసేపు పొద్దుగా లేస్తే అబద్ధాలు ఆడటం, పొద్దుగా లేస్తే మాయ మాటలతోటి 2 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని వాటితోటి దుష్ప్రచారం చేయటం తప్ప చర్చకు రమ్మంటే రాని వీళ్ళు ఇవాళ అసెంబ్లీకి వస్తే ఏదో చేస్తామని మాట్లాడు. అసలు మీరు ఇవాళ చూడండి 420 అని ఇదా మాట్లాడటం? అసలు మీరు చేసిన దానికి మీరు ప్రజలు మిమ్మల్ని క్షమిస్తారని మీరు అనుకుంటున్నారేమో, కానీ ఊర్లలోకి పోతే ప్రజలు మీ పరిస్థితి ఏంది, గతంలో చేసిన మీ కారణం వల్లనే ఇవాళ ఈ దుస్థితి వచ్చింది అనేది ఇంకా ప్రజలే మర్చిపోలే. ఈరోజు ఏదైతే గవర్నర్స్ అడ్రస్లో గవర్నర్ గారు మాట్లాడుతున్నప్పుడు కనీసము ఏదైతే సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉండి ఏదైతే గవర్నర్ గారు అడ్రస్ చేస్తున్నప్పుడు ఆ చైర్కి ఏ విధంగా రెస్పెక్ట్ ఇవ్వాలి, అసెంబ్లీ డెకోరం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఆ ఒక నైతిక బాధ్యత కనీసము విలువలు లేకుండా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అసెంబ్లీకి వచ్చారు. కుటుంబ సమేతంగా అందరూ కూడా కలిసి కుటుంబంలో ఎవరికి ఎక్కువ మార్కులు పడాలని చెప్పి బిడ్డ ఒకవైపు, కొడుకు ఒకవైపు, అల్లుడు ఒకవైపు, ఎవరికి వారు మార్కులు వేసుకోవాలని చెప్పి వారు అడ్డం వచ్చినట్టు అడ్డగోలుగా వారు మాట్లాడు, వాళ్ళని చూసి వర్గాలుగా విడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఆయన దగ్గర మార్కులు కొట్టేనికి వాళ్ళు విమర్శించుడు, కనీసం ఆలోచన లేకుండా దాన్ని ఆపాల్సిన వ్యక్తి, బాధ్యతతోటి వ్యవహరించాల్సిన వ్యక్తి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన కూడా మౌనంగా ఉండు. ఇది ఏదైతే ఒక ఎమ్మెల్సీగా మొట్టమొదటిసారి సభకు వస్తున్నప్పుడు నాకే చాలా బాధ కనిపించింది. ఈరోజు కనీసము 10 ఏళ్ల మీ పరిపాలనలో తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటంటే కల్వకుంట్ల కుటుంబం అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ ప్రజలు సుఖపడలేదనేది నిలువెత్తు సత్యము. అది మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు ఇచ్చిన తీర్పు. దానికి